ఢిల్లీలో జరిగిన భారీ బాంబు పేలుడు ఎంతో బాధను మరియు కొత్త కొత్త ట్విస్ట్లతో ఎంతో ఉత్కంఠను కలిగిస్తుంది. ఈ సంఘటన గురించి క్లియర్గా పూసగుచ్చినట్టు మీకు వివరించబోతున్నాను ఫ్రెండ్స్. నేను కిరణ్ కుమార్ నాగలింగం, నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో ద్వారా. ఢిల్లీ ఎర్రకోట నవంబరు 10, 2025 సోమవారం, కార్తీక సోమవారం మధ్యాహ్నం 3:19 సమయంలో పార్కింగ్ ఏరియాలోకి హుండాయ్ i20 కార్ ప్రవేశించింది. అప్పటి నుంచి ఆ కారు సాయంత్రం 6:48 వరకు ఆ ప్రాంతంలోనే పార్కింగ్లోనే ఉంది. ఆ 3:30 గంటల సమయంలో కనీసం ఒక్కసారి కూడా ఆ కారులోని వ్యక్తులు బయటకు దిగలేదు. అస్సలు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మరి అప్పటి వరకు అతను ఆ కారులో ఉండి ఎవరి కోసమైనా వెయిట్ చేశాడా, లేకపోతే ఎవరి ఆదేశం కోసమైనా వెయిట్ చేశాడా, లేకపోతే ట్రాఫిక్ పెరిగేదాకా అతను అనుకున్న టైం దాకా వెయిట్ చేశాడా? ఆ కారు నెంబరు HP26 CE 7674. ఇది హర్యానా రిజిస్ట్రేషన్. 6:48 సమయంలో పార్కింగ్లో ఫీజు కట్టేసి కారు బయటికి వచ్చింది. కారులోని డ్రైవర్ ముఖానికి నల్లని మాస్క్ ఉంది. ఢిల్లీ కాలుష్యం నుంచి రక్షించుకోవడానికి సాధారణంగా ఆ ప్రాంతంలో ఎక్కువగా చాలా మంది అలాగే ఉంటారు. అందుకని అతను మాస్క్ కట్టుకున్నాడని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. జనం ఉద్యోగాలు ముగించుకొని, వ్యాపారాలు ముగించుకొని వారి వారి ఇళ్లకు బయలుదేరుతున్నారు. ఎర్రకోట చూడడానికి వచ్చిన జనం దగ్గరలోని చాందిని చౌక్, ఇంకా ఎలక్ట్రానిక్ మార్కెట్ వంటి చోట్ల షాపింగ్కి సిద్ధమవుతున్నారు. దగ్గరలో జైన్ మందిర్, గురుద్వారా, ఇంకా మసీదు కూడా ఉన్నాయి. సాయంత్రం కావడంతో ఆ ప్రాంతమంతా జనంతో కిటకిటలాడుతూ ఉంది. అయినా సోమవారం కావడంతో ఆ రోజు ఇంకా కొంత తక్కువగానే జనసంచారం ఉందని చెప్పాలి. అదే వారాంతంలో అయితే ఇంకా ఎక్కువగా రద్దీగా ఉంటుంది ఆ ప్రాంతంలో. నెమ్మదిగా కదులుతున్న కారు మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గరలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ దగ్గర రెడ్ లైట్ సిగ్నల్ పడింది. కారు నెమ్మదిగా కదులుతూ ఆగబోయేంత లోపల సరిగ్గా 6:52 బ్లాస్ట్, బాంబు బ్లాస్ట్, భయంకరంగా బ్లాస్ట్ అయింది ఆ కారు. పార్కింగ్ లోంచి బయటకు వచ్చిన 4 నిమిషాల్లోనే ఈ బ్లాస్ట్ జరిగింది. సినిమాల్లో చూపించిన విధంగా గాల్లోకి కొన్ని బండ్లు ఎగిరాయి, ఇంకా మనుషులు కూడా గాల్లో ఎగురుతున్నారు. ఆ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న 6 కార్లు, 4 ఈ రిక్షాలు, 4 బైకులకు కూడా మంటలు అంటుకున్నాయి. ఆ పేలుడు ధాటికి 1/2 కిలోమీటర్ దూరంలో కూడా ఎదురుగా వస్తున్న కొన్ని బండ్లు వెనక్కి జరిగిపోయాయి. చుట్టూ చల్లా చెదురు అయిపోయిన మానవ శరీర భాగాలు, ఛిద్రమైపోయిన మానవ శరీరాలు, విడిపోయిన తల, మొండెం, ఎటు చూసిన భయావహ వాతావరణం నెలకొని ఉంది. అప్పటిదాకా నవ్వుతూ గడిపిన మనుషులు ఇక ఈ లోకంతో సంబంధాలు తెగిపోయాయి. వారి కుటుంబాలకు తీరని బాధ మిగిలింది. దేశం మొత్తం నివ్వెరపోయింది ఈ హఠాత్ పరిణామంతో. ఈ సంఘటనలో ఇప్పటి వరకు 13 మంది దాకా మరణించారు. 20 నుంచి 30 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. సాటి మనుషులు మానవతా దృక్పథంతో క్షతగాత్రులను హుటాహుటిన LNJP హాస్పిటల్, లోకనాయక్ జయప్రకాష్ నారాయణ హాస్పిటల్కి తరలించారు. నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ ఆసుపత్రి అక్కడ నుంచి 2.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు LNJP హాస్పిటల్ అద్దాలు కూడా షేక్ అయ్యాయని తెలిసింది. దీనిని బట్టి ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అంచనా వేయవచ్చు. బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రాంతం నుండి 150 మీటర్ల దాకా అంతా బూడిదే, ఏమీ మిగల్లేదు. 400 మీటర్ల పరిధిలోని షాపుల్లోని వారు కొందరు ఆ శబ్దానికి మూర్ఛపోయి పడిపోయారు. ఫస్ట్ ఎయిడ్ చేస్తే కొంతసేపటి తర్వాత మళ్ళీ తేరుకున్నారని ప్రత్యక్ష సాక్షుల కథనం. ప్రజలు వారికి తోచిన విధంగా సహాయ సహకారాలను అందించారు. ఇది ఒక మంచి పరిణామం. 10 నిమిషాల్లో అంబులెన్స్లు వచ్చాయి. వారు తమ పని ప్రారంభించారు. అలాగే ATS, NIA, RA, NSG, FSL వంటి సంస్థలు తమ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. PM మోదీ గారు హోంమంత్రి అమిత్ షా గారితో సంఘటన గురించి ఫోన్లో అదే సమయంలో ఎంక్వైరీ చేశారు. HM అమిత్ షా గారు రాత్రి 9:30 సమయంలోనే తానే స్వయంగా గాయపడిన వారిని LNJP హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి ఆ తర్వాత బ్లాస్ట్ అయిన సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని గమనించారు.
హైదరాబాద్, ముంబై, కలకత్తా ఇంకా యూపీతో సహా కొన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల కారణంగా ఇంకా హైదరాబాద్కి చెందిన ఉగ్రవాది కూడా రీసెంట్గా పట్టుబడటంతో గస్తీ మరింత కట్టుదిట్టం చేశారు. బ్లాస్ట్ అయిన కారు ఓనర్ మహమ్మద్ సల్మాన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకి చెందిన తారీఖ్ మాలిక్ అనే అతనికి సల్మాన్ ఆ కారును అమ్మినట్టు చెప్పాడు. ఆ కారు చాలాసార్లు అంటే సుమారుగా ఒక 8 సార్లు చేతులు మారినట్టు వివిధ మనుషులు కొనుగోలు చేసినట్లు తెలియవస్తుంది. కారు చివరకు తారిక్ మాలిక్ మరియు అతని అనుచరులు అమీర్ ద్వారా పరారీలో ఉన్నట్టు భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్కి చేరింది. ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయిన కారుని డాక్టర్ ఉమర్ మహమ్మద్దే నడుపుతున్నారని, ఆ పేలుడులో అతను మరణించాడు అని అనుమానం. అయితే ఆ కారులో మరణించిన వ్యక్తి DNA డాక్టర్ ఉమర్ మహమ్మద్కి సంబంధించినదేనా లేదా అని దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీళ్ళ టార్గెట్ ప్రధానమంత్రి మోదీ గారు మరియు హోంమంత్రి అమిత్ షా గారు అని ఒక అనుమానం. లేదా PMO ఆఫీస్ దగ్గరలో అయినా సరే బ్లాస్ట్ చేయాలి అనేది వీళ్ళ ప్లాన్ అని ఒక అనుమానం. డాక్టర్ ఉమర్ మహమ్మద్ యొక్క సహచరులు ఫరీదాబాద్లో దొరికిపోవడంతో అతను కూడా దొరికిపోతాడేమో అనుకొని అక్కడే బ్లాస్ట్ చేశాడా, లేకపోతే PMని లేదా HMని టార్గెట్ చేసుకొని వెళ్తూ ఉంటే ఆ ప్రాంతంలో పొరపాటున ముందుగానే బ్లాస్ట్ అయిందా అన్నది అనుమానాస్పదంగా ఉంది. ఇది సూసైడ్ బాంబింగా లేకపోతే అనుకోకుండా జరిగిందా అనేది దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది. తారిక్, అమీర్ మరియు అమీర్ యొక్క సోదరుడు ఓమర్ రషీద్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్లో పోలీసులు రీసెంట్గా ఛేదించిన ఉగ్రవాద నెట్వర్క్ టెర్రర్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ టెర్రర్ మాడ్యూల్ నుండి సుమారుగా 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఢిల్లీ బాంబు పేలుడుకు కొన్ని రోజుల ముందు నవంబర్ మొదటి వారంలో జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు, హర్యానా పోలీసులు, ఇతర కేంద్ర నిఘా ఏజెన్సీల సహకారంతో ఫరీదాబాద్ మరియు ఇతర ప్రాంతాలలో ఒక భారీ అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రవాద ముఠా ట్రాన్స్నేషనల్ టెర్రర్ మాడ్యూల్ గుట్టు రట్టు చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. వీరిలో 2 డాక్టర్లు, షాహిన్ షాహిద్ అనే ఒక మహిళా డాక్టర్ మరియు ఒక మౌల్వీ కూడా ఉన్నారు. ఈ మహిళా డాక్టర్ జైష్-ఏ-మహమ్మద్ మహిళా విభాగాన్ని ఏర్పరిచి మహిళలను కూడా ఉగ్రవాదం వైపు ఆకర్షించే పనిలో నిమగ్నమై ఉంది. ముఖ్య అనుమానితుడు డాక్టర్ ముజమ్మల్ అహ్మద్ గనాయి. పుల్వామాకు చెందిన ఇతను ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఇతడిని ఫరీదాబాద్లోని అతని అద్దె నివాసం నుండి అరెస్ట్ చేశారు. డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథార్, ఇతను కూడా కాశ్మీర్కు చెందిన వ్యక్తి. ఇతడిని ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ నుండి అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా జైష్-ఏ-మహమ్మద్ మరియు అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ వంటి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఎందుకంటే వీరి దగ్గర నుండి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఫరీదాబాద్లోని ముజమ్మిల్ అహ్మద్ అద్దె నివాసం నుంచి దేశ చరిత్రలోనే అత్యంత భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. అధిక దహనశీలత పదార్థాలు, ముఖ్యంగా అమోనియం నైట్రేట్ను స్వాధీనం చేసుకున్నారు. దీనివల్ల బాంబ్ బ్లాస్ట్ తీవ్రత మరింతగా పెరిగి మంటలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. సుమారుగా 2900 కిలోల IED ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ తయారీ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాక AK-56 రైఫిల్, క్రినకోవ్ అసాల్ట్ రైఫిల్, పిస్టల్స్ మరియు వాటి మందుగుండు సామాగ్రి, 20 టైమర్లు, రిమోట్ కంట్రోల్స్, బ్యాటరీలు మరియు వాకీటాకీ సెట్లు, 5 కిలోల భారీ లోహం, హెవీ మెటల్ను మరియు బాంబుల తయారీకి ఉపయోగించే రసాయనాలు వీరి వద్ద లభించాయి. ఈ ముఠా సమాజంలో గౌరవనీయంగా ఉన్న ఉన్నత విద్యావంతులు, డాక్టర్స్, ప్రొఫెసర్స్ మరియు వృత్తి నిపుణులను, ప్రొఫెషనల్స్ని టార్గెట్ చేసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. దీనిని అధికారులు వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్గా పేర్కొన్నారు. వీరు ఎన్క్రిప్టెడ్ యాప్లను ఉపయోగించి కమ్యూనికేట్ చేయడం,
ఇంకా సామాజిక లేదా స్వచ్ఛంద సంస్థల ముసుగులో నిధులను సేకరించి ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లించడం వంటివి చేస్తున్నట్లు గుర్తించారు. వీరిలో పట్టుబడిన ఒక డాక్టర్ నవాజ్ అన్వర్ అలావుద్దీన్ హై, ఇతను జైష్ ఏ మహమ్మద్కి సంబంధించిన అనుబంధిత ఉగ్రవాద ముఠాలో కీలక సభ్యుడు. ఈ డాక్టర్ కుట్ర ఏంటంటే రిజిన్ అనే విష పదార్థం ఆముదం గింజల నుండి లభించే అత్యంత ప్రాణాంతకమైన విషం. ఇది సైనైడ్ కంటే 1000 రెట్లు ఎక్కువ విషపూరితమైనది. దీనికి ఎటువంటి రుచి కూడా ఉండదు. దీనిని నర్మదా నదీ తీరం చుట్టూ ఉండే హిందూ పుణ్యక్షేత్రాలలోని భక్తులు తినే ప్రసాదంలో మరియు నీటిలో కలిపి లక్షల్లో సామూహిక మరణాలకు తెరతీయాలని పన్నాగం పన్నారు. వీరు ఫరీదాబాద్లోని ఒక ప్రయోగశాలలో రిజిన్ని ఉత్పత్తి చేసే పనిలో నిమగ్నమయ్యి ఉన్నారు. దీనితో పాటు వారి ఉగ్రవాద చర్యలకు కావాల్సిన నిధుల కోసం వీరు అనేక ప్రైవేట్ సంస్థలలో దొంగతనాలు కూడా పెద్ద ఎత్తున చేయాలని ప్లాన్ చేశారు. గుజరాత్ ఏటీఎస్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు మరియు కేంద్ర దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్తో ఆ డాక్టర్ని మరియు అతని సహచరులను అరెస్ట్ చేసి పేలుడు కుట్రతో పాటు బయో వెపన్స్ కుట్రను కూడా భగ్నం చేశారు. అయితే 2020లో కూడా ఇలాగే రిజిన్ బయో వెపన్స్ కుట్రను భగ్నం చేసి పోలీసులు అబ్దుల్ రెహమాన్ అనే ఉగ్రవాదిని కూడా అరెస్ట్ చేశారు. అయితే నవంబర్ 10, 2025 ఢిల్లీ పేలుడులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి డాక్టర్ మహమ్మద్ ఉమర్ కూడా ఫరీదాబాద్లో పట్టుబడిన ఈ ఉగ్రవాద ముఠాలో సభ్యుడే అయి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను మరియు అతని కుటుంబ సభ్యులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మరియు పోలీసులు విచారించారు. అలాగే మహిళా డాక్టర్ షాహిన్ ఇంటికి కూడా వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను కూడా ఎంక్వైరీ చేశారు. భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు రంగంలోకి దిగారు. ఈ బాంబ్ బ్లాస్ట్ లో పాకిస్తాన్ హస్తం ఉందా లేదా అనేది పరిశీలిస్తున్నారు. ఉందని తేలితే మాత్రం ప్రభుత్వం ఇక పాకిస్తాన్ కు చుక్కలు చూపించడానికి సిద్ధమవుతుంది. దాని వెన్ను విరచడం ఖాయంగా కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదు. ఇది తాత్కాలిక నిలుపుదల మాత్రమే. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. భారతదేశంపై పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలకు ప్రతిచర్యతో సమాధానం చెబుతామని భారత ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. మరి ఇప్పుడు ఏం జరగబోతోందో అని ఇండియా మరియు పాకిస్తాన్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రధానమంత్రి మోదీ గారు ఎల్ఎన్జేపీ హాస్పిటల్లోని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఇంకా గాయపడిన వారికి ఎక్స్గ్రిషియాను ప్రకటించింది. బాధాతప్త హృదయంతో, రగులుతున్న గుండెతో, ఎరుపెక్కిన కళ్ళతో ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చే గంట బొమ్మ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆల్ నొక్కండి. శుభమస్తు, విజయోస్తు. జై భారత్, జై హింద్.